మీరు తీసుకొచ్చి లేని దాన్ని యానిమల్ ఫ్యాట్ ఉంది అని పోస్టర్ వేశారు. దానికి అక్కడ నిరసన చెప్పడానికి వెళ్తే అంబటి రాంబాబు పైన పచ్చి బూతులు అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా. ఆయన ఏం చేశాడు, వాళ్ళు తిడుతుంటే ఈయన కూడా తిరిగి తిట్టాడు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది, ఆయన కూడా దానికి అడ్మిట్ అయ్యాడు. నేను వాళ్ళు తిడుతుంటే నేను తిరిగి తిట్టాను, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను బూతు తిట్టలేదు అని అన్నాడు. సరే, ఆ ఫ్లోలో వచ్చింది అనుకోండి. దానికి సంబంధించి దీనికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది కదా. మీరు అక్కడ క్లియర్గా చూస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక వలయం కింద ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? మీరు పట్టుకోండి, మేము పట్టుకుంటాం, దొరికినోడిని దొరికినట్టు కొట్టేద్దాం, లేదా దొరికినోడిని దొరికినట్టు చంపేద్దాం. ఇదేనా? ఇది కాక ఇంకొక అంశము, మొన్న జోగి రమేష్ గారు, నిన్న జోగి రమేష్ ఇంటి పైన, మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి పైన. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళు గొంతులు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ఒక అంశం చెప్తానండి. తెలుగుదేశం పార్టీ పెద్దల యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తుకు చేస్తాను. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు, అప్పుడు వీళ్ళు ఈ ప్రబుద్ధులు ప్రభుత్వంలోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అమిత్ షా గారు కాన్వాయ్ పైన చెప్పులు ఇసిరిపించారు. మీకు గుర్తుండే ఉంటుంది మీడియా మిత్రులందరికీ కూడా. అమిత్ షా గారు, ఆయన కేంద్ర హోంమంత్రి, తిరుపతి దర్శనానికి వస్తే ఆయన కాన్వాయ్ పైన చెప్పులు ఇసిరిపించారు. అది గుర్తుకు చేస్తా ఉన్నా. అంటే ఎవరైతే వీళ్ళకి ప్రత్యర్థులుగా కనబడతా ఉంటారో వాళ్ళని డీమీన్ చేయడం, తగ్గించడం, వాళ్ళని నోర్లు నొక్కాల. అసలు ఈ తిరుపతి ఎపిసోడు, తిరుపతి లడ్డూల్లో అసలు చంద్రబాబు నాయుడు గారి పైన అసలు కేసు కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర కాలం క్రితం నుంచి తిరుపతి లడ్డూల యొక్క ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమం, ఎంతో పవిత్రమైన లడ్డూల్లో జంతువులకు కలిసింది 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 అని వాళ్ళకు అనుకూల మీడియా కూడా డిబేట్ల మీద డిబేట్లు నడిపారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఈ తరహాలో జరుగుతూ ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారేమో చెప్పే శ్రీరంగ నీతులు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మేము లాని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఆయన శ్రీరంగ నీతులు చెప్తా ఉంటాడు. ఇంకో పక్కనేమో వాళ్ళ కార్యకర్తలు ఇంతమంది వేల సంఖ్యలో గుమ్మగూడి ఇద్దరు మంత్రుల ఇళ్లపైన వరుసగా ఒకరోజు ఆ ఇంటిపైన ఒకరోజు ఈ ఇంటిపైన దాడులకు తెగబడ్డారు అని అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అండి? ఇవాళ ఒక్కటే కాపు సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ ఒకటే చెప్తా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులాలు 2 కులాలు, కాపు, ఇంకొకటి గౌడ. సుమారుగా 50% పైచిలుకున్న జనాభా ఈ 2 కులాలు కలిపితే. అంటే ఈ 2 కులాల్లో రేపు ఎదుగుతారు, వీళ్ళని ఏదో రకంగా అనగదొక్కాలి అంటే ఈ కులాల్లో ఉన్న మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల్ని, ఒక లీడర్స్ని అనగదొక్కాలి అనే కార్యక్రమం జరుగుతూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి బీసీ సోదరులను కానీ కాపు సోదరులను కానీ గమనించమని కోరుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు గతంలో వంగవీటి రంగా గారి ఎపిసోడ్ దగ్గర నుంచి పోయిన టర్మ్లో 2014 నుంచి 19 దాకా ముద్రగడ్డ పద్మనాభం గారిని హింసించిన విధానం దగ్గర నుంచి ఈ రోజున అంబటి రాంబాబు గారిని చేసిన విధానం దగ్గర నుంచి ఒక్కసారి ఈ సంఘటనలన్నీ కూడా ఒకసారి మీరు డాట్స్ని మ్యాప్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈయన యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉందని. చెప్పే మటుకి శ్రీరంగ నీతులు చాలా గొప్పగా చెప్తారు, కానీ చేసే పనులు, వెనక నుంచి చేసే పనులు ఈ రకమైన పనులు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరేం చేస్తూ ఉన్నారు? ఆఫీస్లో కూర్చొని నిద్రపోతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ లాని
లా అండ్ ఆర్డర్ పరిరక్షించాల్సిన బాధ్యత డీజీపీకి లేదండి? అసలు మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే నిజంగా పోలీసులే గనక ఈ మాబ్ని చెదరగొట్టాలి అని అంటే ఎంతసేపు పనండి? వాళ్ళు ఒక 100 మంది హెల్మెట్లు వేసుకుని వచ్చి ఆర్మ్స్ తీసుకుని వచ్చి లాఠీలతో కొడితే ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉంటారా?